హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చాలామంది. ప్రో గేము అవన్నీ పక్కన పెడితే గెలుపు ఓటంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓకే, వాటి గురించి కాదు. అసలు ముందు దీని నుంచి ఎట్ట బయటపడాలి, మనం ఎలా వచ్చాం పొరపాటున దీంట్లోకి అనేది ఫస్ట్. ఎవరైనా కానీ ఎట్లా కామన్గా వస్తారు? ఒక 10,000 రూపాయలు ఎవడో ఫ్రెండ్నో వాడినో వీడినో చూసి 10,000 రూపాయలు డిపాజిట్ చేసి రూలెట్ ఆడతాడు. వాడు ఫస్ట్ రోజు 25,000 గెలుస్తాడు. అబ్బా ఇదేందో గేమ్ చాలా బాగుందని స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత వీడు ఫస్ట్ రోజే ఖచ్చితంగా 25,000 గెలిచి చాలా బాగుంది అనుకుంటాడు. అనుకునేది కంటిన్యూ చేస్తా ఇంకా అబ్బో నాకు రోజుకి 25,000 సంపాదిస్తాను, నేను ఇంకా చాలా చేయగలను ఒక్క ఆలోచన వచ్చింది వాడికి. అంటే టోటల్గా ఏంటంటే నేను బాగా సంపాదించగలుగుతాను అని అనుకుంటాడు. అయితే థర్డ్ డే ఈ 25,000 వచ్చినవి పోయి ఉంటాయి, ఈ 10,000 వచ్చినాయి, 10,000 పోయి ఉంటాయి. ఒక డౌట్లో పడిపోయి ఉంటాడు. ఎవడొకడు ఉచిత సలహా ఇస్తాడు, నువ్వు 10,000తో పోతున్నాయి, నువ్వేం చేస్తావంటే ఒక 50,000 పెట్టుకుంటే నీకు బాగా డబ్బులు వస్తాయి అని చెప్తాడు. వాడి దగ్గర 50,000 ఉండవు. 50,000 ఉండకపోతే 50,000 ఎవరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర అప్పు చేసుకుంటారు. 50,000 అప్పు చేసుకొని ఆ 50,000 తోటి గేమ్ ఆడతాడు. ఈ 50,000 కూడా పోతాయి. ఇప్పుడు టోటల్గా వాడి ఎంత పోయినాయి? 60,000 పోయినాయి. 60,000 పోయిన తర్వాత ఈ 60,000 ఇక స్టార్ట్ అయ్యింది. ఇన్ని రోజులైంది సంపాదించాలని మొదలుపెట్టిన వాడు ఇప్పుడు వాడు రికవరీ అని స్టార్ట్ చేస్తాడు. రికవరీ స్టార్ట్ చేయడానికి మళ్ళీ ఇంకొక 50,000 అప్పు తెస్తాడు. ఈ 50 పోతాయి. ఈ మధ్యలో ఒకసారి ఏదో ఒక రోజు ఒక 2 లక్షలు గెలుస్తాడు. గెలిచినా కానీ ఈ 2 lakhs విత్డ్రా చేసుకోలేడు. ఎందుకంటే 2 లక్షలు వచ్చినాయి, ఈ 2 లక్షలతో నేను ఎంత సంపాదించగలను అనుకుంటాడు. ఓవరాల్ ఒక 5 నిమిషాల తర్వాత టోటల్గా లాస్ అయిపోతారు. నేను నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మంచిగా చెప్తున్నాను. జాగ్రత్తగా చేసుకుంటే బాగుపడతారు, లేకపోతే ఇంకా మీ ఇష్టం. నేను చెప్పిన ప్రకారం ఆడుకోండి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 10 lakhs అప్పు ఉందనుకోండి. ఒక 10 lakhs అప్పు ఉందనుకుందాం. 10 lakhsలో నిన్ను 2 lakhs అప్పు ఉన్నవాడు ఇబ్బంది పెట్టడు, 5 lakhs అప్పు ఉన్నవాడు ఇబ్బంది పెట్టడు. నిన్ను ఇబ్బంది పెట్టేది 20,000 ఇవ్వాల్సినోడు, 10,000 ఇవ్వాల్సినోడు, లేదా 1,000 రూపాయలు ఇవ్వాల్సినోడు. ఇట్లాంటి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు ఎక్కువగా. ఇట్లా ఇబ్బంది పెట్టేటప్పుడు మీరేం చేస్తారంటే ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 lakhs వాళ్ళకి అందరికీ ఒకసారి క్లియర్ కట్గా మీ పొజిషన్ చెప్పేసేయండి. ఇట్లా నేను పొరపాటున ఒక లొసుగులోకి ఇరక్కపోయాను, నేనేం చేయలేకపోతున్నాను, నా పరిస్థితి బాగలేదని వాళ్ళకి చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక టైం తీసుకోండి. టైం తీసుకున్న తర్వాత మీ దగ్గర ఎంతో కొంత ఒక 20,000 30,000 ఎంతో ఉంటుంది కదా. మీ దగ్గర ఒక 20,000 ఉందనుకోండి బ్రో. 20,000 ఎప్పుడు డిపాజిట్ చేయొద్దు. 10,000 డబ్బులు తీసుకోండి డిపాజిట్ చేసుకోవడానికి. 2,000 ఏటీఎంలో నుంచి విత్డ్రా తీసుకొని డబ్బులు జేబులో పెట్టుకోండి. ఈ 10,000తో గేమ్ ఆడండి. 10,000తో నేను చెప్తున్నాను ఎక్కువసేపు ఆడొద్దు. వేసిన బెట్లైనా డిసైడ్ చేసేది 10,000 20,000 చేసేయండి. నేను చెప్తున్నాను బ్రో, వన్ సైడ్ ఆడుకుంటూ వెళ్ళిపోయినా కానీ 10,000 20 చేయొచ్చు. 20 చేసిన తర్వాత 20 కానీ 19 కానీ ఈ విత్డ్రాలు పెట్టేయండి. ఈ విత్డ్రాలు పెట్టేయగానే మీరేం చేస్తారు, మీ దగ్గర 30,000 ఎంత ఉంటాయి కదా. ముందు ఎవరికైతే ఇవ్వాలో 1,000 2,000 10,000 ఇట్లాంటి అప్పులు కట్టండి. తర్వాత మళ్ళీ 20,000 ఉంటాయి. ఒకసారి గుర్తుపెట్టుకోండి బ్రో, 20,000 అనుకున్నాం కదా, 20,000 డైరెక్ట్ విత్డ్రాలు పెట్టేసుకోండి. కొంతమంది ఏం చేస్తారు, దీంట్లోంచి ఒక 10,000 విత్డ్రాలు పెడతాను 10,000 తాడతాను అంటారు. ఇట్లా వద్దు బ్రో, ఉన్న మొత్తం అమౌంట్ని మీరు ఆడుకోండి. అమౌంట్ని మొత్తాన్ని విత్డ్రా పెట్టండి. మీరు క్లియర్గా చూస్తే ఇటు సైడు పెద్ద అప్పులు, పెద్దవి అంటే పెద్ద లక్షల్లో ఉన్న ల్యాక్స్లో ఉన్న అప్పులు బ్రో, ల్యాక్స్లో ఉన్నవి. ఇటు స్మాల్గా ఉన్న అప్పులు. ఫస్ట్ మీరు వీటిని తీర్చడానికి ట్రై చేయండి బ్రో. ఎట్లయినా తీరిపోతాయి. మన ప్రాణాలు తీసేది చిన్న అప్పులే, పెద్ద అప్పులు తీయరు. ఖచ్చితంగా నేను మీ అందరికీ చెప్పేది. చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు బ్రో. ఇది ఇన్కమ్ అని మట్టుకు అనుకోవద్దు. ఇన్కమ్ ఎవ్వడికి కాదు ఇది. నేనైనా లాస్ అవుతాను. నేను ఒక్కో రోజు 20 లక్షలు లాస్ అయిన రోజులు ఉన్నాయి. అది మామూలుగా చెప్తున్నాను. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే బ్రో, మీకు చెప్తుంది డబ్బులు ఇప్పుడు మీ దగ్గర 10,000 20,000 పోయినాయి అనుకో,
పోంగల్నే ఉత్సాహకుండా ఇంకొకడు ఫోన్ చేసి ఫ్రెండ్స్కి 10,000 తీసుకొని అడగడం ఆడటం ఇది ఆపేయండి బ్రో. అంటే డబ్బులు ఉంటేనే ఆడండి. వ్యసనం లాగే ఒకళ్ళని అప్పులు చేసి బతిమలాడి కాళ్ళు పట్టుకొని దండలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఆడొద్దు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఈ దండ పెట్టంగానే డబ్బులు నా అప్పులు తీరిపోతాయి అని కలగనొద్దు. అదంతా ఒక మూర్ఖత్వం అంతేను. నేను అట్లానే చేశాను. నేను చివరికి మా ఊర్లో ఉన్న 3 సెంట్ల స్థలంతో సహా అమ్మేశాను. అట్లాంటి పరిస్థితి అట్టుంది. ఎందుకంటే ఆ అనుభవాలు నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. అవి కూడా 5 నిమిషాలు పట్టలేదు పోగొట్టడానికి. ఒకవేళ మీరు ఏదైనా అమ్ము తీసుకొచ్చినా కానీ అదే జరిగిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 24/7 నేను ఆడాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో దీన్ని కట్ చేయాలి బ్రో. ఇది కట్ చేయగలిగితే డబ్బులు విన్ చేస్తాం. మ్యాక్సిమం టైం 5 మినిట్స్ కంటే ఎక్కువ గేమ్లో ఉండొద్దు. 5 మినిట్స్ తర్వాత సెషన్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు తర్వాత వచ్చిన గేము ఆడండి. అట్లా ఆడుతూ ఉంటే మీకు ఏదైనా రికవర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది స్మాల్ అప్పులు తీర్చుకోండి, బిగ్ అప్పులు ఆటోమేటిక్గా తీరుతాయి. ఇవి 1,00,000 ఉన్నాయన్న టోటల్గా 1,00,000 ఏదో ఒక రోజు తీరిపోయిన రోజు ఈ తీరిపోయిన తర్వాత ఇంక పెద్ద అప్పులు. కానీ మీరు క్లియర్గా అప్పు ఎవరికైతే ఒక 10 lakhs వాళ్ళకి అప్పులు ఉన్న వాళ్ళకి మొత్తానికి క్లియర్గా మీరు చెప్పండి మా పరిస్థితి ఏంటి అనేది. ఓకే, థ్యాంక్ యూ.